క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. గతంలో జరిగిన గొడవల దృష్ట్యా క్యాతన్పల్లి మున్సిపాలిటీ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరా నిఘాలో జరగబోతోంది చైర్మన్ ఎన్నిక. కౌన్సిలర్లు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఇద్దరు మధ్యాహ్నం 12:30 లోపే కౌన్సిల్ హాల్ కి రావాలని ఆదేశించారు ఎన్నికల అధికారులు. కోరం హాజరైతే ఎన్నిక నిర్వహిస్తాం, అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఎల్లుండి ఎన్నిక జరుపుతామన్నారు ఎన్నికల ప్రత్యేక అధికారి చంద్రయ్య. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన క్యాతన్పల్లి ఎన్నిక రేపు జరగబోతుంది. ఏప్రిల్ 4న క్యాతన్పల్లితో పాటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ప్రస్తుతం మనం క్యాతన్పల్లిలో ఉన్నాం. క్యాతన్పల్లిలో ఏర్పాటు చేస్తున్నారు ఉన్నతాధికారులు. క్యాతన్పల్లిలో రేపు జరగబోయే ఎన్నికకు సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, గతంలో గొడవలు జరిగిన నేపథ్యంలో రేపు ఎలాంటి భద్రత ఉండబోతుంది, అధికారం ఎట్లా అప్రమత్తమయ్యారు, ఇప్పుడు ఏర్పాట్లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మన జిల్లాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది రేపు 4వ తారీఖు నాడు 12:30 గంటలకు మన మున్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా లాస్ట్ సారి జరిగినటువంటి అన్టువార్డ్ ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు, అదేవిధంగా బారికేడింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రమాణ స్వీకారం గత మీటింగ్లోనే అయిపోయింది కాబట్టి ఈసారి ప్రమాణ స్వీకారం ఉండదు ఈ కౌన్సిలర్స్కు. ఇప్పుడు 12:30 గంటలకు మనం సమయం ఇచ్చాము. 12:30 గంటల లోపల కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ 22 మంది ప్లస్ 2 ఎక్సెప్షన్ మెంబర్స్ కూడా రావాల్సింది ఉంది. సో కోరం వచ్చేంత వరకు మనం 12:30 నుంచి 1 అవర్ వరకు వెయిట్ చేస్తాం. 1:30 వరకు కోరం వచ్చినట్టయితే కోరం ద్వారా మనం ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. మెజార్టీతో సంబంధం లేకుండా ఎన్నిక ఉండబోతుందా? కోరం పూర్తిగా ఉండాల్సిన అవసరం ఉందా? ఏ పార్టీ మెజార్టీ ఉంటే ఆ పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఎంపిక జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది సార్ ఇప్పుడు జరిగే ప్రాసెస్? ఎన్నికల ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న 24 మందిలో కోరం ఉండాలి. కోరం అనేది ఏంటంటే 12 మంది ఉండాలి. 12 మంది ఉంటే ఆ 12 మంది ఉన్నప్పుడు మనం ఎన్నిక నిర్వహించవచ్చు. అది అంటే ఏ పార్టీకి సంబంధించిన ఎక్కువ ఉంటే వాళ్ళకే చైర్మన్ పదవి వస్తుందా? దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమన్నా ఉందా? నేను ఆ పార్టీకి సంబంధించి నేను అంటలేను. నేను యాక్చువల్గా వచ్చిన హాజరైనటువంటి సభ్యులు ఎవరికి ఓటేస్తారో దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది. లోపలికి ఎవరెవరిని అనుమతి ఉంచుతారు సార్? ఓన్లీ క్యాండిడేట్స్, ఎన్నిక ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎక్సెప్షన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుమతి ఉంటుంది లోపలికి. క్యాతన్పల్లిలో రేపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుల బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో భాగంగా చూపిస్తాను. ఈ ప్రాంతంలోనే రేపు కౌన్సిల్కి సంబంధించిన మీటింగ్ జరగబోతుంది. గతంలో ఇక్కడ ఇలాంటి బారికేడ్లు కానీ ఈ స్ట్రక్చర్ కానీ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మాత్రము పూర్తిగా ఎక్కడిదక్కడ పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్కు సంబంధించి, సిపిఐకి సంబంధించి మొత్తం 22కు సంబంధించిన కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియోకు సంబంధించి మంత్రి, పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్న వంశీ, అటు మంత్రిగా కొనసాగుతున్న గడ్డం వివేక్ ఇద్దరికి ప్రత్యేకమైన చైర్లు ఏర్పాటు చేశారు. ఆ చైర్లలోనే అక్కడ ఎక్స్ ఆఫీషియో మెంబర్లుగా వాళ్ళు ఓటాకు వినియోగించుకోబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి 7 కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన 7 సీటింగ్ పొజిషన్ ఏర్పాటు చేశారు. వారి వెనుక స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఒకరు ఎన్నిక కావడంతో స్వతంత్ర అభ్యర్థికి పర్సనల్గా ఒక చైర్ను ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు సిపిఐకి సంబంధించిన 4 ఎన్నికలో గెలిచిన నేపథ్యంలో ఆ 4కి సంబంధించిన కౌన్సిలర్లకు సీటింగ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్కి సంబంధించి 10 మంది ఎన్నిక కాబట్టారు. 10 మంది కౌన్సిలర్కి సంబంధించిన సీటింగ్ పొజిషన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎన్నికల అధికారులు పూర్తిగా మానిటర్ చేయబోతున్నారు. సీసీ కెమెరా పహారాలోనే ఈ ఎన్నికకు సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగబోతుంది. పూర్తిగానైతే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గతంలో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో, గొడవల నేపథ్యంలో, ఘర్షణల నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండానైతే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి రేపు ఏ విధంగా జరగబోతుంది, ఎన్నికకు సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉండబోతుంది. అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో క్యాతన్పల్లి ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుందా లేదో చూడాలి. కోరం వస్తే 22 మందిలో 12 మంది సభ్యులు హాజరవుతే ఎన్నిక సజావుగా నిర్వహిస్తామంటూ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 క్యాతన్పల్లి నుండి.